కాదమ్మా, ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఎల్లు ఎల్లు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి రాలేదు మమ్మీ, నన్ను తీసుకురాను స్కూల్కి వచ్చాను కదమ్మా బంగారు తల్లి. అదేటమ్మా అలాగ అంటావు? లేదు లేదు, రేపటి నుంచి వెళ్ళను మమ్మీ. సరే సరే రేపటి నుండి వస్తాను కానీ వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని రామ్మా, చదువుకుందామా. వెళ్ళు, గో 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 గో. ఏంటి మమ్మీ ఇదంతా వెట్టకు వస్తుంది, నేను ఇప్పుడు చదవలేను మమ్మీ. హెడేక్ వస్తుందంటే వెళ్ళగా అమ్మా, కొంచెం చదువుకుందాం, ఒక్కసారి చదువుకుందాం, కొంచెం చదువుకుందాం అమ్మా. ఒక్క పద్యమే, మళ్ళీ డాడీ వచ్చేస్తారు తొందరగా. అమ్మో బ్యాంక్ టైం అయిపోయింది, డాడీ వచ్చేస్తే మన పని ఏమనుకుంటున్నావు? ఇంకా చదివించలేదా పాప చేత? ఏంటి గోకుడేంటి? వెళ్ళమ్మా బంగారం. సండే కదండి మమ్మీ, ఉదయం కాదమ్మా, సండే పిక్చర్కి వెళ్ళమ్మా. పిక్చర్కి వెళ్తాం కదా. నాకు నచ్చలేదు మమ్మీ. నచ్చలేదా? ఏం నచ్చలేదు? సరే సరే బీచ్కి వెళ్దాం. అమ్మ కదా నమ్మ కదా, చిన్న పద్యం, ఒక్క చిన్న పద్యం నేర్చుకోవాలి. కూర్చో, ఇలా స్టూల్ మీద కూర్చో. చెప్పి మమ్మీ అర్థమవుతుంది. స్టూల్ వద్దు మమ్మీ. స్టూల్ వద్దంటే అలాగే చదువుకి నువ్వు పై నుండి చెప్పి మమ్మీ, కింద నేను కూర్చోను. అయితే నేను పద్యం చెప్తాను, నీట్ గా చెప్పాలి. ఓకేనా? ఓకేనా? ఓకే మేడం. నేను ఎలా చెప్తానో అలా చెప్పాలి, సరేనా? ఓకేనా? మరి అలా చేయకూడదు. సరే, ఉప్పు కప్పు రంగు చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు, నక్క పోలిక నుండు. చూడ చూడు రుచులా, చూడ చూడు రుచులా. జాడ వేరయ్యా, జాడ వేరయ్యా. పురుషులందు పుణ్య పురుషులు. ఏదే బాబు పురుష ఎందుకలా అయిపోతున్నావు? పురుష అనగానే అయ్యా పురుషుడు ఇంకా రాలేదే నీకు బాబు, ఎందుకలా చెప్పలు పడిపోతున్నావు? మరి మమ్మీ కాదమ్మా, పురుషులు ఇంకా నువ్వు ఇంకా అది పద్యం. మరి ఏంటనుకున్నావు? నాకు తెలియదు మమ్మీ. మరి పురుషంగా అలాగా మెలకలు తిరిగిపోతున్నావు అంటే మమ్మీ ఏమో అనుకోను మమ్మీ, నాకు చిన్నదాన్ని నాకు తెలియదు. మరి చిన్నదానం అన్నట్టు నేర్చుకోవాలి. సరే మమ్మీ. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, పుణ్య పురుషులు వేరయ్యా. విశ్వదాభిరామ వినరవేమా. నేర్చుకున్నావా? బాగా నేర్చుకున్నావా? దోశలు ఇప్పుడా? ఏమి పెరగని అంటున్నావా ఇప్పుడు? పడుకొని పోతావా? అది నా ఒళ్ళో కాదు, వెళ్ళి బెడ్ మీద పడుకో. బెడ్ మీద పడుకోమ్మా, వెళ్ళమ్మా బంగారు తల్లి, వెళ్ళు బెడ్ మీద పడుకో.